పుష్ప 2 ది రూల్ విడుదలయ్యేలోపు అల్లు అర్జున్ తర్వాతి సినిమాకి దర్శకులెవరో తేలాలి. దానికెంతో టైం లేదు. జూలైని మినహాయిస్తే కేవలం 4 నెలలు మాత్రమే సమయం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక పాన్ ఇండియా మూవీని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నారని టాక్ వినిపిస్తుంది. టీ సిరీస్ నిర్మాణంలో సందీప్ రెడ్డి, వంగ దర్శకత్వంలో మరో సినిమా ఎప్పుడో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది. కానీ ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేసి రిలీజ్ అయ్యాకే యానిమల్ డైరెక్టర్కు మోక్షం దక్కుతుంది. దీనికి ఎంత టైం పడుతుందో చెప్పడం కష్టం. కనీసం 2 ఏళ్లకు పైమాటే అని చెప్పాలి. 2 రోజుల నుంచి కోలీవుడ్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపిస్తుంది. నిజానికి అతను జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ రజనీకాంత్కు ఇంకా కథ చెప్పలేదు. ఆయనకు నచ్చి ఓకే చెప్తే సెట్స్కు వెళుతుంది. లేదంటే ఆలస్యం అవుతుంది. కూలీ అయ్యేదాకా తలైవర్ బిజీగా ఉంటాడు. సో నెల్సన్ బన్నీ కాంబోని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. అట్లీతో అనుకున్నది కార్యరూపం దాల్చలేదు. స్టోరీ దగ్గర ఏకాభిప్రాయం రాలేదని టాక్ ఉంది. పుష్ప 3 మీద సుకుమార్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వరుసగా 3 భాగాలంటే రిస్క్ అవుతుందని బన్నీ సైతం వ్యక్తిగతంగా ఫీల్ అవ్వచ్చు. ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారితీస్తుంది. దర్శకుల్ని లాక్ చేసుకున్నట్లే కనిపిస్తుంది. కానీ దేనికి సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ పుష్ప 3 అనుకున్న సుకుమార్ ఆల్రెడీ రామ్ చరణ్కు కమిట్మెంట్ ఇచ్చాడు. దాని పనులు మొదలు పెట్టాలి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన ముందున్న ఆప్షన్స్ని సీరియస్గా విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కాకపోయినా వీలైనంత ఏదో ఒకటి డిసైడ్ అవ్వకపోతే ఇలాంటి ప్రచారాలు వస్తూనే ఉంటాయి. 2-3 ఏళ్లకు ఒక్క సినిమా చేయడం పట్ల అభిమానుల్లో రేగుతున్న ఆసక్తిని గురి చేయడం ఎంతైనా అవసరం.